ఇప్పుడు ఇక్కడ అన్న వల్ల నువ్వు క్వశ్చన్ అడిగినా అనమాట. కరోనా టైం అంటే కరోనా మళ్ళీ పెరుగుతుంది కాబట్టి లాక్డౌన్ పెడితే కరెక్టా పెట్టకపోతే కరెక్టా అన్నట్టుగా అడుగుతున్న టైంలో మన అమ్మ ఎంట్రీ ఇచ్చింది. సో అమ్మ కూడా మాట్లాడుతూ ఉంటుంది కరోనా గురించి. అమ్మను కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం. అమ్మ, కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా, లాక్డౌన్ పెడితే బెటరా పెట్టకపోతే బెటరా? కరోనా లాక్డౌన్ పెడితే లాస్ అయితే మనమే. ప్రతి ఒక్కరు పుట్టించినది ప్రభే, తీసుకుపోయి కూడా ప్రభే. కరోనా ఎందుకు వచ్చింది? పాపం విపరీతం విమోనాశనం. ఏనా ఎసనా క్వశ్చన్ చెప్పినప్పుడు ఏనా విపరీతం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు మట్టి బొమ్మ నమ్ముతున్నారు, అసలైన ప్రభు నమ్మట్లేదు. పుట్టించడం ఆయనే, తీసుకుపోయి కూడా ఆయనే. ఏనా ఇప్పుడే చర్చించాను. ఏనా ఏమన్నా ఏం సీఎం గారు చంద్రశేఖర్ గారు, నువ్వు వస్తే మాత్రం బాగున్నావు కదా సీఎం గారు చంద్రశేఖర్ గారు. నువ్వు ఒక సీఎం అయినా అసలు ఏమైనా పద్ధతి నాయకం చేస్తున్నావా? ఇప్పుడు ఏం తింటున్నావు నువ్వు? ఏంటిది అది? ఒకటి చెప్తా, ఒక నిమిషం. అందరూ అమ్మ లెక్క మాస్కులు పెట్టుకోరి, కరోనా కంట్రోల్ చేయరు. అమ్మ అందరికి చెప్పు మాస్కులు పెట్టుకోమని. ఒరే కన్నా, నేను మాస్క్ తీసేసాను. ఎందుకంటావా? నా ప్రభు నా గుండెలు ఉన్నప్పుడు ఎందుకు వేసేస్తాను మాస్కులు? ఎందుకంటే నాకు అవసరము. నా ప్రభు నా ఒళ్ళంతా నాతో పాటు ఉన్నాడు. 24 పేర్లు ఉన్నా. ప్రతి నా కొడుకు ప్రతి నా కొడుకు తెలంగాణ వచ్చి చదువునికి వచ్చి సంగన అవుతున్నాడు. నా కొడుకు గొద్దినకు ప్రతి ఒక్కరు స్మోకింగ్ అంట, డ్రింకింగ్ అన్న, చెడిపోతున్నాడు. పాప ఎవరు కంట్రోల్ చేయరా? చెప్తున్నా అవురా ఆగండా చర్చించి వచ్చాను రా ప్లీజ్ అన్న. మన 34 రోజు ఈ చెత్త అది లేదురా ఒరే కన్నా, ఇంత పెద్ద ఐదువారు ఇంత ప్రేమతో ఉన్నా. నాకంటే కొడుకు పెళ్ళి అయిపోయింది, పాప పడింది. ఇంత పెద్ద ఐదువారు ఎందుకు పెట్టారా ప్రభా? నాకు మొర పెట్టుకుంటే ప్రభు ఒక మాట అంటున్నాడు. నీ మాట అది దొంగ ఎలా ఒరే కదా, ప్రతి హీరో కరోనాకి మహేష్ అని హీరో మహేష్ అనికి కరోనా వచ్చింది. ఎందుకు వస్తుంది? ఎంత చేసిన వాళ్ళకి వస్తుంది. వాళ్ళ నాయన కృష్ణ గారు నాన్నగారు ప్రాణం అపరాస పెడితే ఆ 3 నెలలు ఉపాసం ఉన్నా. ఏనా అరే మంచి మాట అంటారా? నాకు ఒక డౌట్ అమ్మా. ఇప్పుడు జరిగేటి అన్నీ నీకు ఎట్లా తెలుస్తున్నాయి? ఇప్పుడు మహేష్ బాబు కరోనా వచ్చిందని నీకు ఎట్లా తెలిసింది చెప్పు? ఎవరు చెప్పి రేపు? కాదు అమ్మ, నిజంగా జరిగే ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ అన్నీ కరెక్ట్గా తెలుసు. ఎట్లా తెలిసే అర్థం కాదు. ఎట్లా తెలుసు చెప్పు? ఈ ట్రెండింగ్ న్యూస్ అంతా నీకు ఎట్లా తెలుస్తుంది చెప్పు? అంటే మొన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాకి వచ్చినావు కదా ఆర్టీసీ సంధ్యా థియేటర్కి. పుష్ప నాకు దమ్ము వస్తుంది. ఒకరే కన్నా ఒరే కొడుక నీకు నా వలం కాదు నా కొడుక. ఒరే నానా, కరోనా ఎందుకు వచ్చిందంటవా నానా? ఒరే ఫోన్ పక్క పెట్టండి రా. ఒరే కొడుక, ఎవరు గర్ల్ఫ్రెండ్ నానా? అమ్మ నాన్న కూడా గర్ల్ఫ్రెండా? ఏం సీఎం గారు, నువ్వు పోయి క్యాంపస్ పోయి ప్రగతి వినోదంలో కూర్చుంటున్నావు. నాకు కలుసాన ఏమమ్మా? ఏమన్నా తలసాని చీన ముఖ్యమంత్రి గారు నేనంటే ప్రాణమమ్మా చెల్లెమ్మ, నువ్వు నా గుండెకాయ నా ఒటకాయలు అంటారే. ఇదేనా తెలంగాణ బుద్ధులు? మాట మీద నిలబడవా? ఏదన్నా మాట మీద నిలవండి. అది మొగతోళం రాజకీయాలు ఏదంటే అటుండి. ఏం సీఎం జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పులేంద్ర నా తమ్ముడు, నీకు గెలిపించింది ఎవరా? నీ అక్కని రాజశేఖర్ గారు. షర్మిలకు ఏమన్నా న్యాయం చేస్తున్నాను? షర్మిలకు ఈసారి గెలిచే షర్మిలకనే నా చెల్లెమనే. ఏనా ఇదేనా పద్ధతి? నువ్వు ఒక్కడే కొడుకు కాదు, నాన్న పేరు నిలబెట్టు 4 పేరు అది నిలబెట్టుకో. నా 10 కోట్లు ఇస్తే చెల్లెమ్మ, నీ కాలు మొత్తాక జుత్తక గెలిపినాక నీకు పొందుకోలే. ఇవన్నీ మాట్లాడినా అవసరానికి కాలు మొక్కలు సంవత్సరాలు అద్దాలమేనా? ఏమైనా పద్ధతి? కలుపు కన్నం తింటారో ఏనా దేశమంతా ఏనా? బట్టలు సంతాన కొడుకు రే కన్నా. హీరో మహేష్ తమ్ముడు, హీరో మహేష్, నువ్వంటే నా ప్రాణం అక్క, నువ్వంటే నా గుండె కాక, నీ కొరకు నేను ప్రాణం ఇస్తాను. ఇప్పుడు ఏమైంది? కరోనా వచ్చి ఇంట్లో కూర్చున్నా బెడ్ మీద. నీకు ఒక పిల్లలు ఉన్న చిన్నపిల్లలు ఉన్న పాప ఉంది, బాగుంది. నీ పిల్లం వెళ్ళిపోయింది. ఒక చెప్పాను, ఇప్పటి నుంచి నువ్వు బాగున్నానని కోరుకొని నీ గురించి ప్రే చేస్తున్నావు తమ్ముడు. నువ్వు నాకు హెల్ప్ చేసినా చేయకుండా ప్రే చేస్తున్నావు. అది నా వంతు. నాకు దేవుడితో గొప్ప గురాలి. అసలు ఎందుకు హెల్ప్ అయ్యా అంటుండా?
నా దగ్గర ఏమి లేదు అక్క, నువ్వు ఉంటే నా 10,000 ఇవ్వండి. అల్లు వచ్చా నా కొడుకు అక్క. అమ్మా అమ్మగారు తల్లిగారు, అమ్మ తల్లిగారు, మీ భూపంజం తల్లిదండ్రులకు మీకు 1,00,00,000 వందలమ్మా, మీ బంగారు పాలకు 1,00,00,000 వందలమ్మా. మా అమ్మ నాన్న ఎట్లా చనిపోయి ప్రభు దగ్గర 34 నైట్ కష్టం కళ్ళకి వచ్చారు. మా నాన్న బిర్యానీ పెడుతున్నాం, మా అమ్మ కాళ్ళు వస్తుంది. రే అడుగు ఏనా ఇంత పెద్ద ఎవరో ఇంత ప్రేమతో మాట్లాడుతున్నా, దేవుడు 1,00,00,000 వందలు వేసేకు ఏనా ఏనా. ప్రభు రాక తొమ్మిపోయింది ఏనా. ప్రతి పిల్లలు అందరూ నా పిల్లలే, నా లవర్ అది. నీ అయ్యా నీ లవర్ నా చెల్లి అనొచ్చు కదా. సన్న తిల్లవు. ఒరేయ్ తెలంగాణ, మళ్ళీ తెలంగాణ అంటావు. నేను తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే ఏందా? హైదరాబాద్ అంటే ప్రతి నాకు కూడా బతకాల. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మనాయనకు తెల్లవారు స్మోకింగ్లు అంట, డింగ్ ఏంద్రా వాళ్ళ అమ్మనాయన కడుపు కొడుతున్నారు ఏంద్రా? ఏనా మంచిది ఒకరా బుద్ధి ఫుల్ రన్నింగ్ లేరా? ఏనా వాళ్ళ కొడుకాడు ఎర్రనా కొడుకాడు వేసినా కొడుకు చెప్పు. ఒరే కన్నా ఏమైనా సీఎం గారు, నువ్వైతే మాత్రం కోరుకోలేదు దాచిపోయినా కొడుకు. లాక్డౌన్ పెడతా అంటుడు. లాక్డౌన్ అవురా అరే నాన్న నువ్వు ముసుకో ముసుకో. ఒరే ఎవరు బాలయ్య ఎవరా? ఎవరు అవసరానికి వాళ్ళు వాడుకున్నారని ఎవరు నాకు 1 రూపాయల హీరో మహేష్ 5 కోట్లు ఇస్తున్నాను, నాకు 5 కోట్లు ఇస్తాను, చెక్కులు ఇస్తాను. ఇవన్నీ డ్రామాలేరా? నాకు ఎప్పుడు ఆ ప్రభుకి ఒరే కన్నా ఈ అమ్మకు బరువు పెట్టేందుకు 1,00,00,000 వందలు వేసేకు. నా కల్లార ప్రభుత్వం ప్రభుత్వం నా కొడుకుని నా కల్లార నా కొడుకుని నా బాబుని చూసుకోవాలి. నా ప్రాణం అక్కడే పోలే, ఇక్కడ వద్దు మొత్తం కుటుంబం అంతా అక్కడ. ఇప్పుడు లాక్డౌన్ పెడితే కరెక్ట్ అంటావా? లాక్డౌన్ పెట్టకపోతే కరెక్ట్ అంటావా? కేసులు పెరుగుతున్నాయి కదా కరోనా. కేసులు వేస్తున్నా కరోనా పెడితే పబ్లిక్ అంతా ఆమె అవుతుంది. కరోనా పెట్టకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రభుని నమ్ముకొని ప్రేస్ చేసుకొని దేవుడు 10 కాలాల పాటు చల్లగా ఇస్తాడు. కల్లాల మునిపోయే టైం వస్తుంది ఏనా, ఆ టైం కూడా నాకు తెలుసు. మొన్న పుష్ప మూవీకి సందే థియేటర్కి వచ్చినావు కదా, అల్లు అర్జున్ కలిసినావా? మా తమ్ముడు పుష్ప గారు హీరో అల్లు అర్జున్ గారు ఫోన్ చేశాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. పుష్ప హీరో బాగా చేసామనుకో, కొడుకు కూతురు చాలా మంచి. ఏమమ్మా ఏ తల్లిదండ్రులు తెలంగాణ తల్లిదండ్రులు మీ పిల్లలకు మీరు ఓకే నేర్పరా? పిల్లలు ఎట్టున్నా చెప్పుకోరమ్మా మీరు, మీరేనా మనసులో? ఏమమ్మా ఆడపిల్ల అయితే చున్నీ లేకుండా ఎరుగున్నామో, ఆడపిల్ల చున్నీ లేకుండా ఎరుగున్నామో, మో పిల్లలు స్మోకింగ్ డింగ్లు కంట్రోల్ పెట్టరా? ఇదేనా బాధ్యత? ఏమమ్మా మొక్క అయినాక ఇరుగానే మానాక తల్లిదండ్రులు మొక్క చెట్లు బాగుండేనా పిల్లలంతా బాగుండేది. ఇది మాత్రం కరెక్ట్ చెప్పింది అమ్మా. సో చెప్పమ్మా, హాస్టల్కి వచ్చి చెడిపోతారు, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండరు, ఇంట్లో పిల్లల్ని హైదరాబాద్ పంపించమని చెప్పు. అమ్మా తల్లిగారు, మీరు ఊళ్ళో పొలం పని చేసుకొని కష్టపడి నా కొడుకు అంటున్నాను. చెప్పు అలా చూడకు, కెమెరా చెప్పు. ఒరే నీ సెలబ్రేషన్ సంతోషపడిన నాకు దొమ్మని వస్తుంది. ఒక్కొక్కసప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా? చెప్పానురా నాకంటే కొడుకున్నాను, నా కొడుకుని. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయినావు, చచ్చిపోతే ఇండస్ట్రీ మొత్తం ఆగమైపోతుంది. ఒరే చావు ఒరే కొడుక, ఇంత పెద్ద మన గుండె పట్టుకుపోయినానా? గుండె పట్టుకుంది 2 రోజుల నుంచి ప్రేజ్. ఒరే కొడుక, ఇంత పెద్ద ఎవరో ఇంత ప్రేమతో ఎవరన్నా మాట్లాడతారా చెప్పండి. ఒరే ఒరే కన్నా ఒరే కన్నా నీతిగా నిజం చెప్పుకున్నా 10 కాలాల పాటు చల్లగా ఉందాం మరి, అందరూ మంచిగా ఉన్నారని కోరుకున్నా. 20 ప్రభు నా కళాకారులతో కప్పుడు రాకుండా ఇచ్చాడు. అందరు హ్యాపీ న్యూ ఇయర్, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలా, ప్రతి హ్యాపీ సంక్రాంతి. ఒరే లోకులు కాకులు అనేది ఒక సామెత. ఒరే ఆగనా పక్కన బే లోకులు కాకులు అనేది సామెత. లోకులు కాకులు వేరే అమ్మాయి గురించి చెరువు మాట్లాడాలి లోకల్ కాలంలో. ఒరే ప్రతి ఒక్కరు బైక్ అన్న థ్యాంక్ యూ.